మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఎప్పుడు రొటీన్ ఫుడ్ తిని బోర్ కొడుతుందా, లేకపోతే సింగిల్ ఇంగ్రీడియంట్ యూస్ చేస్తూ, లేకపోతే కూరగాయలు ఒకటే టైప్ ఆఫ్ కూరగాయలు వాడుకుంటూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కర్రీస్ కానీ రెసిపీస్ చేస్తున్నారా? అలాంటి వాళ్ళందరికీ మన హెల్దీ అండ్ టేస్టీ చూస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ హెల్దీగా టేస్టీగా రెసిపీస్ చేస్తుంటాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. యూజువల్గా ఏంటంటే రొటీన్ గా ఇంట్లో ఒక షెడ్యూల్ పెట్టేసుకుంటారు. మండే ఇది, ట్యూస్డే ఇది, వెన్స్డే ఇది, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఓన్లీ వీకెండ్స్ అన్నట్టు సాటర్డే అండ్ సండే మాత్రమే ఏమైనా స్పెషల్స్ ట్రై చేయడం, అందులో కూడా ఒక ఇంగ్రీడియంటే ఇంక్లూడ్ చేస్తుంటారు. అండ్ మాక్సిమం నాన్ వెజ్ ఉంటుంది. సో అలా కాకుండా డిఫరెంట్ గా ఎవ్రీడే డిఫరెంట్ కాంబినేషన్స్ అనేది ఎలా కంబైన్ చేసుకోవచ్చు? సో ఏదైనా సరే మనకు ప్రోటీన్స్ అండ్ ఫైబర్ అనేది మేజర్ అనమాట, అంటే మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా మన డైట్ లో ఉండాలి. సో అలా ఏదైతే ప్రోటీన్ రిచ్ కానీ అండ్ ఫైబర్ రిచ్ ఉంటుందో అలాంటి ఇంగ్రీడియంట్స్ మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే బెటర్. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడైతే నువ్వు చక్కటి రెసిపీస్ తో వచ్చి ఉంటావు. సో ఫస్ట్ రెసిపీ ఏంటి? ఓకే, ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆకాకరకాయ మష్రూమ్ కర్రీ. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ ఇందాక అనుకున్నాం కదా, యూస్ చేస్తున్నావు. చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చాం అనమాట. యా, ఆల్రెడీ ఆకాకరకాయ మనం బాయిల్ చేసి తీసుకొచ్చాం. ఓకే, డన్. సో మిగతా అన్ని కొబ్బరి యూస్ చేస్తున్నావు అండ్ ఎండుమిర్చి కూడా నువ్వు నాకు తెలిసి నానబెట్టాను. ఎండుమిర్చి అండ్ అలాగే శనగపప్పు. సో కర్రీ కాబట్టి ఆ గ్రేవీ ఉండాలి. సో గ్రేవీ ఉండాలంటే కొన్ని నానబెట్టి అలాగా మిక్సీ చేస్తూ ఉండాలి. ఓకే, స్టార్ట్ చేద్దాము మరి. యా, స్టార్ట్ చేస్తుంటాం. ముందుగా మనం మిక్సీ పట్టేసుకుందాం. సో మిక్సీలో ఆల్రెడీ నానబెట్టిన ఎండుమిర్చి, అలాగే కొబ్బరి, శనగపప్పు కూడా. సో ఎన్ని గంటలు శనగపప్పు? శనగపప్పు మనకు ఒక 10 to 15 minutes అయితే సరిపోతుంది. చాలా మెయిన్ గా ఇదే పేస్ట్ మనకు చాలా టేస్ట్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఎస్, అవును. ఇంకొక స్పూన్. సో కొంచెం జీలకర్ర అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. పర్ఫెక్ట్ గా కొంచెం పేస్ట్ ఫామ్ లో కన్సిస్టెన్సీ కొంచెం ఏమంటారు క్రంచీగా కూడా చేసుకున్నాం. ఎస్, అవును. సో ఇప్పుడు మనం నార్మల్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో కొంచెం ఆయిల్, నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి కూడా, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, సో కొంచెం ఏదైనా డిఫరెంట్ గా చేయాలంటే ఇలాగా మిక్సీ పట్టుకుంటే మిగతా ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. కాంబినేషన్స్ చూసుకుంటే సరిపోతుంది. అవును. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా, ఓకే. తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఆకాకరకాయ కూడా వేసేద్దాం. సో ఆల్రెడీ నువ్వు బాయిల్ చేసావు కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికి. ఆ ఫ్లేవర్స్ పడితే చాలా. మష్రూమ్స్ ఎలాగో చాలా త్వరగానే కుక్ అయిపోతాయి. సో నెక్స్ట్ మష్రూమ్స్ ఎక్కువ. నెక్స్ట్ మష్రూమ్స్ కూడా.
ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ కూడా వేసుకుందాం. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసేసుకుందాం. రిమైనింగ్ స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. ముందుగా కొంచెం పసుపు, అలాగే కారం కూడా, అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుందాం. సో మంచిగా ఏంటంటే మనం ఏదైతే పేస్ట్ పట్టామో ఆ అరోమా అయితే చాలా బాగా వస్తుంది, డామినేట్ చేస్తుంది అనమాట. ఓకే పల్లవి, సో చక్కగా వావ్ గుమగుమలాడుతుంది కర్రీ. సో సర్వ్ చేసుకుందాము మరి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. అండ్ అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్యా, ఆ కాకరకాయ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఆ కాకరకాయ మష్రూమ్ కర్రీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆ కాకరకాయ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఎండుమిరపకాయలు 3, కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు రెమ్మలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, ఆ కాకరకాయలు 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, పసుపు చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఆ కాకరకాయ మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన ఎండుమిరపకాయలు, కొబ్బరి ముక్కలు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో అల్లం ముక్కలు, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక అందులో ఉడికించిన ఆ కాకరకాయ ముక్కలు, మష్రూమ్స్, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి బాగా మగ్గించుకున్న తరువాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆ కాకరకాయ మష్రూమ్ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. చాలా మందికి మష్రూమ్ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. అండ్ ఎస్పెషల్లీ మష్రూమ్స్ ఏంటంటే కొంచెం నాన్ వెజ్ ని తలపిస్తూ ఉంటాయంట. దానికి తోడు మనము ఆ కాకరకాయ ఏంటంటే కొంచెం హైట్ చేస్తూ ఇవ్వాలి. ఏదైతే పేస్ట్ ఫామ్ మనము యాడ్ చేసామో అదైతే పర్ఫెక్ట్ గా టేస్ట్ ని ఎన్హాన్స్ చేయడానికి దోహదపడింది అనమాట. నీకు ఎలా అనిపించింది? సో నాకు కూడా అంతే. ఆ పేస్ట్ వేయడం వల్లనే ఆ టేస్ట్ అనేది చక్కగా ఇంక్రీజ్ అయింది. అండ్ మష్రూమ్ అండ్ ఆ కాకరకాయ మోస్ట్లీ ఎవరు తినరు. కాకరకాయ అంటేనే చాలా మందికి ఇష్టం ఉంటుంది కాబట్టి మష్రూమ్ మాక్సిమం మెంబర్స్ కి ఫేవరెట్. అండ్ ఆ కన్సిస్టెన్సీ కూడా అందరికి నచ్చుతుంది కాబట్టి ఆ రెండు కూడా చక్కగా జెల్లప్ అయిపోయాయి. ఓకే, సో ఇదైతే పర్ఫెక్ట్ గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ రోటీ. ఓకే, సో ఇదైతే ఏంటంటే మనం కాంబినేషన్ యూస్ చేస్తున్నాము. అంటే ఏ పిండి కలుపుతావో చూడాలి, ఫ్లార్ ఏది యూస్ చేస్తావో. అండ్ పాలక్ అయితే చాలా మంది కర్రీస్ లోకి వాటిలోకి వేసేస్తూ ఉంటారు, పప్పులో కూడా. సో డిఫరెంట్ గా ఉందన్నమాట. ఇలాంటి రోటీస్ కూడా డిఫరెంట్ గా అప్పుడప్పుడు టేస్ట్ చేస్తూ ఉండాలి. చూద్దాం మరి ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పాలక్ రోటీ అంటే నాకు అర్థమైన పాలకూర తీసుకొస్తామని. బట్ ఏ ఫ్లార్ యూస్ చేస్తున్నాం? ఇది గోధుమ పిండి. ఓకే, పర్ఫెక్ట్. అండ్ ఇంకేమైనా కొన్ని స్పైసెస్ అలాగా యాడ్ చేస్తున్నాం. సో అంటే ఇంకా సపరేట్ గా మనకు ఏ కర్రీ కానీ డిప్ కానీ అవసరం లేదు. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ముందుగా చాప్ చేసిన పాలకూర,
అల్లం కూడా, నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా, కొంచెం సాల్ట్, మనం దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. సో చక్కగా పేస్ట్ అయితే మనం రెడీ చేసేసుకున్నాం, పాలక్ పేస్ట్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఫ్లవర్ వేసేసుకోవాలి. ఓకే, బౌల్లో గోధుమ పిండి వేసుకుంటున్నాం 1 స్పూన్. సో గోధుమ పిండి యూస్ చేయొచ్చు, లేకపోతే జోవారు, రాగి ఏదైనా మిక్స్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు. యూస్ చేయొచ్చు. సో ఇందులోనే కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం సాల్ట్, ఈ డ్రై పౌడర్స్ అన్ని కలిపేసి పాలక్ పేస్ట్ వేసేసుకున్నాం. ఓకే, సో దాని తర్వాత దానికి తగ్గట్టు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అవును. ఓకే, సో ఇలా ఎన్ని రోటీస్ తీసుకోవచ్చు? సో ఇలా మనం 2 రోటీస్ తీసుకోవచ్చు. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ కి కూడా తీసుకోవచ్చు, లేదంటే మనం నైట్ టైం కూడా ఏ మీల్ లో అయినా తీసుకోవచ్చు. పాలక్ పేస్ట్ కూడా వేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు కొన్ని వాటర్ వేయను. పర్లేదు, దీంతోనే మిక్స్ అయిపోతుంది. లాస్ట్కి వేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఆ పాలక్ పేస్ట్ని మనం చక్కగా కలుపుకొని చూసిన తర్వాత వాటర్ సరిపోతుందో లేదో చూడాలి. కొన్ని వాటర్ కొన్ని పర్ఫెక్ట్ గా వచ్చింది యాక్చువల్గా డబ్బు. సో కొద్దిగా నూనె వేసుకోవచ్చు కదా అందులో కావాలంటే. కొంచెం నూనె వేసుకుందాం, ఇంకొక స్పూన్. సో మనం ఓన్లీ గోధుమ పిండి యూజ్ చేసాం కాబట్టి చపాతీ తిక్కడానికైతే నో ప్రాబ్లం, చేసుకోవచ్చు, ఈజీగా హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో యూజువల్ గా ఆకుకూరలు తినరు పిల్లలు. సో మనం ప్రతి ఒక్క ఆకుకూర ఇలాగా ఏమైనా చపాతీలు పిల్లలు తినేలా ఉంటే ఇలా ఇచ్చేసే వాళ్ళకి అసలు టేస్ట్ కూడా తెలియదు యాక్చువల్గా చెప్పాలి. అవును, హ్యాపీగా ఇచ్చేసేయచ్చు. వాళ్ళు కూడా కొంచెం ఆ కలర్ చూసి కూడా హ్యాపీగా తినేస్తారు. కరెక్ట్, డిఫరెంట్ కలర్స్ ఉంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తినడానికి. ఓకే, ఇప్పుడు మనం ఇంకా రోటీ చేసేసుకుందాం. సో యూజువల్ గా రోటీస్ అంటే మనకి ఏ సైజ్ అయితే ఐడియల్ సైజ్ యాక్చువల్. కొంతమంది పెద్ద రోటీస్ చేస్తుంటారు, మీడియం పామ్ సైజ్ కూడా చేస్తుంటారు. పామ్ సైజ్ అనేది మనకు చాలా కరెక్ట్. సో నేను కొంచెం పాన్ కూడా వేడి చేస్తాను. వేడి చేసి కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఓకే, సో రోటీ చేసేస్తాం. కావాలంటే వెజిటబుల్స్ కానీ స్టాక్ ఏదైనా ఉంటే కూడా మనము వాటర్ లో యూస్ చేసుకోవచ్చు అనమాట. వాటర్ బదులు యాక్చువల్ గా యూస్ చేసేసుకో. ఎందుకంటే ఆ బీట్రూట్ కలర్ కానీ ఆరెంజ్ క్యారెట్ కలర్ కానీ చూస్తే వాళ్ళ పిల్లలకి ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అవును, ఓకే, పర్ఫెక్ట్. పామ్ సైజ్ కంటే కొంచెం పెద్దది. కొంచెం పైన కూడా ఆయిల్ వేద్దాం. ఓకే పల్లవి, సో చక్కగా 2 వైపులా కాల్చుకున్నాం. ఇంకా సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. సో కన్సిస్టెన్సీ కూడా చాలా సాఫ్ట్ గా వచ్చింది, పాలక్ వేసాం కాబట్టి. ఓకే, అయిపోయినట్టేనా మరి? పాలక్ రోటీ రెడీ అయిపోయింది. వేడి వేడి పాలక్ రోటీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి.
పాలక్ రోటీకి కావలసిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, గోధుమ పిండి 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. పాలక్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో పాలకూర అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తరువాత అందులో మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ వేసి కాస్త నీళ్లు, నూనె పోసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చపాతీ పీటపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి ఈ రోటీ అందులో వేసి 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పాలక్ రోటీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. సో మనం ఏంటంటే ఆ పాలక్ ని పేస్ట్ చేసాము, తర్వాత ఇంకా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసాము కాబట్టి చక్కగా ఇదే చాలు, ఇంకా డిప్పింగ్ కూడా అవసరం లేదు. కొంచెం ఏమంటారు, కావాలనుకుంటే కొద్దిగా పచ్చడి కావచ్చు, లేకపోతే ఏదైనా డిప్ గా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే పర్ఫెక్ట్ గా ఉంది. దీనికి రైతా అయితే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది. డిప్ రైతాలో కొంచెం ఆనియన్స్, టమాటోస్ అలా వేసి, అండ్ మనం ఇందులో పచ్చిమిర్చి ఆ పేస్ట్ చేసేటప్పుడు అల్లం కూడా యాడ్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్ గా ఉంది టేస్ట్. సో సూపర్. జస్ట్ రోల్స్ చేసి ఇచ్చేస్తే పిల్లలు కూడా హ్యాపీగా స్నాక్ లాగా ఎంజాయ్ చేస్తారు. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఉన్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆకాకరకాయ మష్రూమ్ కర్రీ. ఆకాకరకాయలో మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే మినరల్స్ లో మాగ్నీషియం అండ్ అలాగే పొటాషియం ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే యూరిన్ అవుట్పుట్ కి సంబంధించి ఇష్యూ ఉంటుందో ఇది మనకు మంచి న్యాచురల్ డైయూరెటిక్ లాగా కూడా పనిచేస్తుంది. కాబట్టి కాకరకాయని ఫ్రీక్వెంట్ గా అలా డైట్ లో తీసుకుంటూ ఉండాలి. దాంతో పాటు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా తరచుగా డైట్ లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళు, పిల్లలకి బిలో 15 years ఎవరికైతే షుగర్స్ ఉంటాయో వాళ్ళు కూడా కాకరకాయ జ్యూస్ ఎంటీ స్టమక్ లో తీసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ మష్రూమ్స్ వచ్చేసి వాటర్ కంటెంట్ అండ్ అలాగే అందులో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో బాడీ వచ్చేసి డిహైడ్రేట్ సమ్మర్ లోనే కాదు, వింటర్ లో అండ్ అలాగే రెయినీ సీజన్ లో కూడా అవుతుంది. ఎవరికైతే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుందో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బాడీ డిహైడ్రేట్ అవుతుంది. కాబట్టి మష్రూమ్స్ వింటర్ అండ్ అలాగే రెయినీ సీజన్ లో తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో మంచి ఫైబర్ అండ్ అలాగే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాడీ మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది, బోన్ స్ట్రెంథెనింగ్ అండ్ అలాగే వెయిట్ లాస్ లో కూడా ఉపయోగపడుతుంది. ఎవరైతే లో క్యాలరీ డైట్ ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మష్రూమ్ వచ్చేసి మంచి ఇంగ్రీడియంట్. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ రోటీ. పాలక్ లో వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ అలాగే కే ఎక్కువగా ఉంటాయి. ఫోలేట్ అండ్ అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. హీమోగ్లోబిన్ పెరగడానికి ఎవరైతే మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళు డైట్ లో పాలక్ ని కూడా తరచుగా వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటే హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. సో చక్కగా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఏదైతే పాలక్ రోటీ చేసుకున్నాం చాలా క్విక్ గా అయిపోతుంది. అండ్ ఆకుకూర అనేది ఎంత ఇంపార్టెంటో ఎవ్రీడే తీసుకోవాలి అని చెప్తున్నారు. సో ఇలా మనం కొద్దిగా హైడ్ చేసిస్తే మాత్రం పిల్లలు హ్యాపీగా తినేస్తారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. మెయిన్ బిల్డింగ్ తెల్లారిలో కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.